నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, వావులెట్పాడు స్థానికులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన 12వ డివిజన్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మన ఏదైతే వావులెట్పాడులో ఉన్నటువంటి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ పడ్డాయంటే దానికి నిధుల్ని ప్రత్యేకంగా 9 నెలల్లోనే 150 కోట్లను తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకం అందించడం జరిగింది. రాష్ట్రంలోనే దేశంలోనే ఎక్కడా లేని విధంగా నా వల్ల మీకు మేలు జరుగుంటే ఓటు వేయండి అని అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేస్తాం, మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పలేదు. మీకు మేలు జరుగుంటేనే నా వల్ల ఓటు వేయండి అని అడిగే నాయకుడు గాని, మనకి ఈరోజు మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలని ఆలోచించే నాయకుడినే మనం అందరం కూడా ఎన్నుకోవాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మనకి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని, మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి మన 12వ డివిజన్ నుంచి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మన ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ మన కాలనీలకు కానీ మన ప్రాంతాలకు కానీ రేషన్ బండ్లు రావడం జరుగుతుంది. మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే వాలంటీర్లు వచ్చి ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ప్రతి సంక్షేమం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి అకౌంట్ లో వేయడం జరిగింది? ప్రతి మహిళ అకౌంట్ లో వేయడం జరిగింది. మహిళ ఆర్థికంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారని ఒక గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్లమెంట్ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారిని, మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉందాం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలని, మరెన్నో సంక్షేమ పథకాలను పొందే విధంగా మనం రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను